భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ధర్నా చౌక్ లో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ, ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ముందు గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించాము. ఈ యొక్క దీక్షల ఉద్దేశము గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద మేము ఆగస్టు 9న జిల్లా కలెక్టర్ గారికి ఐటీడీఏ పిఓ గారికి ఆల్రెడీ మెమోరాండం ఇచ్చాము. అయినప్పటికీ నెల దాటింది. దానిలో భాగంగా ఈరోజున మేము ఈ యొక్క దీక్షలు చేపట్టాము. ఈ దీక్షల్లో ముఖ్యంగా భద్రాచలం డివిజన్లో ముఖ్యంగా భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల మంజూరు చేయాలనే ఒక డిమాండ్ తోటి, అలాగే ఇక్కడ స్థానిక సమస్యలు ఏదైతే ఎస్ఎంఎస్ హాస్టల్ సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, ఇతర సమస్యల మీద మేము ఈ రోజున ఒక దీక్షని చేపట్టాము. అందులో భాగంగా ఇక్కడ ఉన్న పిఓ గారు గతంలో కూడా నేను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఆ దిశగా ఒక్క పిఓ గారు ఎంతవరకు చేస్తారన్న దాని మీదనే మేము ఈ రోజున మరి దీక్షలు పెట్టాం. కాబట్టి తక్షణమే ఏదైతే మరి యొక్క సమస్యల మీద స్పందించి ఆదివాసులకి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. జై ఆదివాసి, జై ఆదివాసి. ఈ కార్యక్రమంలో గోండ్వానా కన్వీనర్ సోది వీరయ్య, సున్నం సుబ్బయ్య, పాయం సన్యాసి, పార్వతి, సున్నం సీతక్క, పాయం కాంతమ్మ, పాయం తిరుపతమ్మ, కారం చిన్నయ్య, పురం తులసి, పాయం భద్రమ్మ, గుర్రాల భవాని తదితరులు పాల్గొన్నారు.